ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యంలో మనము టాపిక్ ఏంటి అంటే మనము దేవునికి దాసులమా ధనానికి దాసులమా అనేది మన వాక్యంలో చూసినట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసినట్లయితే 9-10 6th చాప్టర్ 9-10 వర్సెస్ మనం చూసినట్లయితే ధనము అపేక్ష ఉన్నవాళ్ళు, ధనాన్ని సంపాదించుకునే ఆలోచనలో ఉన్నవాళ్ళు ఏంటి అంటే వాళ్ళు శోధనలోనూ పడిపోతారు, మళ్ళీ ఉరిలోనూ పడిపోతారు, మళ్ళీ దురాశల్లోనూ, మళ్ళీ దేవుని యందు విశ్వాసంలో నుంచి తొలగిపోతారు. కాబట్టి శోధనలో నుంచి అంటే ఏదైనా మనకి ప్రాబ్లమ్స్ రావడం కానీ మనం పడిపోతాం ప్రాబ్లమ్స్లోనే. ఇంకొకటి దురాశ ఏంటి అంటే ఇంకా దేవుని ఇచ్చిన దానికి కన్నా ఇంకా ఎక్కువ సంపాదించాలి, అలాంటి ఆలోచనలో ఇది సరిపోదు, ఇంకా మనం ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి, వాళ్ళలాగా ఉండాలి వీళ్ళలాగా ఉండాలి అని చెప్పి అలాంటి చెడు దురాశలు మనలో ఉంటాయి. ధనాపేక్ష, ధనం సంపాదించుకోవాలనే ఆలోచనతో కలిగి ఉన్న వాళ్ళు మన ఆత్మీయత స్థితిలో నుంచి పడిపోతాము, దేవుని యందు విశ్వాసంలో నుంచి పడిపోతాము. కాబట్టి అటువంటిది ఏమీ ఉండకుండా దేవుని చిత్తానుసారంగా మనము బ్రతకాలి. దేవుని ఇచ్చిన దాన్ని తృప్తిగా మనం జీవించాలి. దేవుని ఇచ్చిన ధనాన్ని దేవుని కొరకు వాడబడాలని మనం ఎప్పుడు ప్రేయర్ చేసుకోవాలి. ఎలాగ మనం దాన్ని ఉపయోగించుకోవాలి, ఎలాగ మనము బయట వాడుకోవాలి, మనీని ఏ ప్రకారంగా వాడుకోవాలనే దాన్ని కూడా మనం పెట్టుకోవాలి. అలాగే ఇంకొకటి చూసినట్లయితే 17, 18, 19 వర్సెస్లో కూడా మనం చూసినట్లయితే ధనాపేక్ష ఉన్న వాళ్ళు ఏంటి అంటే లైఫ్ చేంజ్ అయిపోయింది వాళ్ళది. మొత్తము ఏంటంటే గర్విష్ఠులు అవుతారు, మాట్లాడడానికి కూడా గర్వంగా మాట్లాడతారు. వాళ్ళలో గర్వం వచ్చేసేది. మనీ సంపాదించుకోవాలన్న ఆలోచనలు కలిగి ఉన్న వాళ్ళకి గర్వం ఫస్ట్ మెయిన్ వచ్చేది గర్వం వచ్చేసేది. తర్వాత సుఖంగా లగ్జరీగా బ్రతుకుతారు, ఏం తిందాము ఏం తాగుదాము అనేది చూస్తూ ఉంటారు. కానీ ఏంటి అంటే దేవుని ఇచ్చిన ధనాన్ని దేవుని పక్కన పెట్టేసి ఆ ధనం మీద డిపెండ్ అవుతూ ఉంటారు. మాకేం కాదులే, మాకు మనీ ఉందిలే, మాకు హెల్త్ ఇష్యూస్ రావు, లేకపోతే మమ్మల్ని ఎవరు ఏమీ అనలేరు అన్నట్టు ఆలోచిస్తూ ఉంటారు. కానీ అది చాలా తప్పు. అది దేవుని ఇచ్చిన ధనాన్ని దేవుని చిత్తానుసారంగా వాడపడాలి అని చెప్పి మనం ఎల్లప్పుడూ మనం ప్రేర్ చేస్తూ ఉండాలి. మనం తగ్గించుకొని సత్క్రియల చేత మనము చేయాలి. అంటే మనం మంచి పనులు మన దగ్గర ఉంది అని చెప్పేసి మనం లగ్జరీగా బ్రతకడమే కాకుండా వేరే వాళ్ళకి కూడా ఆ ధనాన్ని అంటే ఏదైనా లేని వాళ్ళకి ఏదైనా ఇవ్వడం కానీ లేకపోతే అలాంటివి మనం ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. కానీ ఎప్పుడు కూడా మనీ మీద డిపెండ్ అవ్వకూడదు. ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు కూడా చాలామంది మనీ మీద డిపెండ్ అయ్యి ఉన్నారు చాలామంది. కానీ కరోనా డిసీజెస్ కానీ లేకపోతే ఏ డిసీజ్ అయినా సరే దేవుని చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. కాబట్టి మనీ మీద డిపెండ్ అవ్వకుండా మనం దేవుని రాజ్యంలో పునాది వేసేవారుగా మనం ఉండాలి. మన ఏది చేసినా సరే దేవుని చిత్తానుసారంగా జరగాలి అని చెప్పేసి మనం ఉండాలి. కానీ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ధనాపేక్ష మాత్రం అసలు ఎప్పుడు కూడా ఉంచుకోకూడదు. ప్రైజ్ ది లార్డ్.